హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. దేశంలో విద్యార్థులకు నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవరుస్తుంది ఎన్సీసీ. అయితే ఆదోనిపట్నంలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నేడు ఎన్సీసీ ఎంపిక జరిగింది. ఇదే విషయాలపై మాట్లాడడానికి కమాండింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆదోని ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు నేడు ఎంపిక చేశారు సార్? మేము ఇక్కడ 17 కెడెట్స్ని ఎన్నిక చేయడానికి వచ్చాము. సో ఇక్కడ చాలా ఫేర్గా జరిగింది. అంటే అందరికీ అవకాశం దొరికింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అందరికీ అవకాశం ఇచ్చాము. అందులో బెస్ట్ ఆఫ్ ద కెడెట్స్ ఎవరైతే క్యూఆర్ మీట్ అవుతున్నారో వాళ్ళకే సెలెక్షన్ జరిగింది. దానిపైన 17 కాకుండా మేము 9 ఏమో రిజర్వ్ కూడా తీసుకున్నాము. సో దాట్ ఏదైనా డ్రాప్ అవుట్స్ అవుతే అది 9లో నుంచి మనం రీఫిల్ చేసుకోవడానికి ఉంటుందండి. సార్ ఇప్పుడు ఎన్నికైన క్యాడెట్స్కు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు సార్? ఇప్పుడు ఇంటర్వ్యూ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మీరు ఎన్నుకున్నారు సార్. ఈ విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇస్తారు సార్? ఈ ఎన్సీసీ గురించి మీకు బాగానే తెలుసు. ఎందుకంటే ద మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. మెయిన్ ఏంటంటే ఏ విద్యార్థులు అయితే డిసిప్లిన్ అన్నది ఏర్పడుతుందో ఆటోమేటికల్లీ అది జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. ఇప్పుడు ఈ ఎన్సీసీ చేయటం వల్లనే ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, బీఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎందులో అయినా కూడా ఆయనకి మంచి అవకాశం దొరుకుతుంది. ఆయన డెడికేటెడ్గా ఇచ్చిన ట్రైనింగ్ని సరిగ్గా వినియోగించుకుంటే ఖచ్చితంగా ఆయన ఏదో దాంట్లో డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ సాధిస్తాడు. అది కాకుండా ఒక గ్రేట్ గుడ్ సిటిజన్ అవుతాడు. ఇదే మన సొసైటీకి మెయిన్ ఇంపార్టెంట్ విషయమైన కావాల్సిన విషయం అనమాట అండి. సార్ ఇప్పుడు 28 ఆంధ్ర బెటాలియన్ నుండి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు సార్? ఇక్కడ క్యాడెట్స్కి మీరు ఇక్కడ నుంచి అంటే జిల్లా నుంచి తీసుకున్న క్యాడెట్స్కు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు సార్? బేసికలీ మా దగ్గర ఏంటంటే పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారనమాట బటాలియన్లో. బటాలియన్ ఏమో కర్నూలులో ఉంది. కానీ మా కాలేజెస్ చాలా మొత్తం డొమైన్లో చాలా ఏరియాలో స్ప్రెడ్ అయ్యి ఉంది. సో కాలేజెస్లో మా పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్స్ వెళ్ళి క్యాడెట్స్కి కావాల్సిన కంప్లీట్ ట్రైనింగ్, అంటే అది ఫిజికల్ పూర్వకంగా కావచ్చు, మెంటల్గా కావచ్చు. మెంటల్లో ఏంటంటే మ్యాప్ రీడింగ్ అని వస్తుంది. అలాగే ఫిజికల్స్లో ఏంటంటే టఫ్ ట్రైనింగు, బెంచ్ స్ట్రెచ్, రన్నింగ్ అన్నది, రోప్ క్లైంబింగ్ అన్నది, మళ్ళీ దాని తర్వాత ఫైరింగ్ అన్నది నేర్పుతాం. ఇది ఓవరాల్గా ఆయనకి మెంటలీ అండ్ ఫిజికలీగా ఓవరాల్ స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ తీసుకురావడానికి మేము కాలేజెస్లోనే ట్రైనింగ్ ఇస్తామండి. ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్స్ పొందిన విద్యార్థులు ఉంటారో సార్, అంటే ఎన్ని విధాలు ఉంటాయి సర్టిఫికేట్స్? అంటే ఏబిసి అంటారు సార్. ఈ సర్టిఫికేట్స్ ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది సార్ విద్యార్థులకు, అంటే జాబ్ పరంగా వెళ్ళినప్పుడు? ఇది రిజర్వేషన్ అన్నది ఐ థింక్ ఈ గవర్నమెంట్ జాబులకి 5% ఉంటుంది. సో బి సర్టిఫికేట్కి కంపారిటివ్ ఏ సర్టిఫికేట్కి అంత ఇనిషియల్ స్టేజ్ కాబట్టి అంత ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. కాదంటే బి సర్టిఫికేటు, సి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా చాలా వెయిటేజ్ ఉంటుందండి. దాని గురించి ప్రతి విద్యార్థులు కూడా కష్టపడి ఎన్సీసీలో ఇచ్చిన ట్రైనింగ్ని చాలా డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టి ఒక మంచి స్కోర్ తీసుకొచ్చుకుంటే అది అల్టిమేట్లీ గవర్నమెంట్ జాబ్ సాధిస్తానికి చాలా ఉపయోగపడుతుందండి. సార్ ఇప్పుడు నవేడేస్ మనం చూస్తున్నాం సార్, అంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఎక్కువైనాయి, ఫేక్ సర్టిఫికేట్ ద్వారా జాబ్స్ పొందుతున్నారని చెప్పి మనం న్యూస్లో చూస్తున్నాం సార్. అంటే ఇలాంటి చర్యలను 28 ఆంధ్ర బెటాలియన్ నుండి కట్టడి చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టారు సార్? ఇందులో ఏంటంటే మేము టోటలీ మా సబార్డినేట్స్ మీద వదలకుండా యాజ్ ఏ ఆఫీసర్స్గా మేము ఓన్గానే వచ్చి ఫిజికల్లీగా అన్నీ చెక్ చేసుకున్నాం. డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చెక్ చేసుకున్నాం. ఉన్న క్యాండిడేట్ తనేనా కాదా అన్నది. మళ్ళీ ఆయన ఫిజికల్గా అయినా కానీ, మెడికల్గా అయినా కానీ ఓవరాల్గా మేమే పర్సనలీగా చెక్ చేసి అప్పుడు ఆ క్యాండిడేట్ని ఎన్నుకుంటున్నాం అనమాట అండి. సార్ ఇప్పుడు అంటే క్యాడెట్స్ మామూలుగా ట్రైనింగ్ పర్పస్లో అంటే హెవీ రిస్క్ ఉంటుంది, అంటే ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది సార్. ఆ హార్డ్ మూమెంట్లో అంటే ఏదైనా మిస్యూజ్ అయినా అంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ మీద ఉంటుంది సార్. అది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేము గ్రాడ్యువల్లీ తీసుకెళ్తామండి. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అన్నారు, మీరు బి అన్నారు, మళ్ళీ సి అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఏ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి వానికి అంత టఫ్ ట్రైనింగ్ ఇవ్వం. గ్రాడ్యువల్లీగా ఏ నుంచి బీకి షిఫ్ట్ అయినప్పుడు ఇంకా కరికులంలో ఇంకా యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తాం అనమాట అండి. బి క్వాలిఫై చేసిన తర్వాత సి సబ్సిక్వెంట్లీ ఓవరాల్గా గుడ్ సిటిజన్గా తయారవ్వాలి కాబట్టి వానికి యాక్చువల్ టఫ్ ట్రైనింగ్ అప్పుడు ఇస్తాం అనమాట అండి. సో ఓవరాల్గా ఏంటంటే ఆయన గ్రాడ్యువల్గా ట్రైనింగ్లో ప్రోగ్రెస్ అవుతాడు కాబట్టి
ఓవరాల్ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతాడు యాజ్ ఎ గుడ్ సిటిజన్గా. సార్ ఫైనల్గా సార్ అంటే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కు మీరు ఏం చెప్తారు సార్ చివరిగా, అంటే ఫ్యూచర్స్లో ఎలా డెవలప్ అవ్వాలనే దాని గురించి? ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న క్యాడెట్స్ గురించి నేను ఒకటే చెప్తాను, వాళ్ళు సిన్సియర్గా వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ని చాలా సీరియస్గా తీసుకుని అన్ని అవగాహన నాలెడ్జ్ పెంచుకుంటే ఆ నాలెడ్జ్ ఓవరాల్గా వాళ్ళ కెరియర్ గ్రోత్ గురించి చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి. ఇది NC-28 ఆంధ్ర బెటాలియన్ CEO BS ప్రసాద్ సార్ మాట్లాడుతూ ఎన్నికైన విద్యార్థులకు ఉత్తమ ట్రైనింగ్ ఇచ్చి ABC సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు వారి యొక్క ఉద్యోగాల్లో అత్యుత్తమ స్థానాల్లోకి వెళ్తారని చెప్పేసి ఆయన మాటలో విన్నాం. కెమెరా పర్సన్ బషీర్తో ముని, వీక్షణ టీవీ.